ఆయన గీత భాష అవసరం లేని అద్భుత భావం అవుతుంది. అరంగుళం బుడుగుని సృష్టించిన సృష్టికర్త, వెండి తెరపై ముత్యాల ముగ్గును వేసిన సత్యరాజు వెంకటలక్ష్మీనారాయణ, మన తెలుగింటి చిత్రకారుడు బాపు. రమణ రాత, బాపు గీత. వీరిద్దరి స్నేహం గొప్ప స్నేహానికి నాంది పలికింది. అది చివరి వరకు కొనసాగింది. తెలుగు సినిమాలు పాశ్చాత్య సంగీత హోరులో కొట్టుకుపోతున్న సమయంలో సాంప్రదాయ సంగీతం ఎంతో గొప్పదని గుర్తు చేసిన శంకరాభరణ సృష్టికర్త, వెండి తెర దర్శక మేస్త్రి కాశీనాథుని విశ్వనాథ్ సౌండ్ ఇంజనీర్గా వచ్చి కళా తపస్వి అయ్యారు. కాలేజీ చదువుకునే రోజుల్లో విశ్వనాథ్ గారిని, ఆయన సతీమణ్ణి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలవడం జరిగింది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రపంచంలో ఏ నటుడికి లేనంత అభిమానుల్ని సంపాదించుకున్న ఓ సాదాసీదా హీరో. కనీసం మన పక్క నుంచి వెళ్ళినా కూడా పోల్చుకోవడానికి వీలు లేనంతగా ఉన్న నల్లగా బట్టతల, రెండు పక్కల అస్తవ్యస్తంగా పెరిగిన జుట్టు, తెల్లని మాసిన గడ్డం. నలుగురిలోకి బయటకు వచ్చే ముందు ఆయన అద్దంలో చూసుకున్నారా అని అనిపిస్తుంది. కొన్ని కోట్ల వ్యాపారానికి ఆయన పెట్టుబడి. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. తెలుగు పత్రికా రంగంలో పాత్రికేయులుగా పనిచేశారు. పాటలో సాహిత్యం బ్రతుకున్నంతకాలం ఆయన్ని మరచిపోలేం. 1974లో ఓ సీత కథ సినిమాతో సినీ ప్రస్థానం ఆరంభం. ఆరేసుకోబోయి పారేసుకున్నాను నుండి నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన ఆయన కళ నుంచి జారినవే. కొమ్మ కొమ్మకు సన్నాయి పాటల తోటమాలి మన వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్. స్కూల్లో ఆయన పేరుని రాజయ్యగా మార్చుకున్నారు. అన్నయ్యతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలో సభల్లో పాటలు పాడేవారు. 1976లో తమిళ సినిమా అన్నక్కళితో సినీ రంగ ప్రవేశం చేశారు. పంజు అరుణాచలం ఆయన్ని ముద్దుగా ఇళయ అని పిలిచేవారు. ఇళయ అంటే తమిళ్లో చిన్నవాడు అని అర్థం. రుద్రవీణ మోగింది, జాతీయ పురస్కారం లభించింది. చిన్నప్పటి నుంచి పల్లెటూరు వాతావరణంలో పెరగడం వల్ల ప్రకృతి సౌందర్యమైన సంగీతాన్ని ఆయన అందించేవారు. ఆయనే మన దక్షిణ భారతదేశ సంగీత దిగ్గజం, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ఓ మహా సంగీత జ్ఞాని. నాలో నేను, సినీ మా రత్నాలు. వింటూనే ఉండండి, వినిపిస్తూనే ఉండండి. త్వరలో స్పాటిఫైలో మీ శర్మానేమాని.